మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలైనా చదవని వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. విరిచి వడ్డించండి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకందరికి దయచేసి నీ కృపలో భద్రపరిచి కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో సౌలు రాజు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. సౌలుకు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే దేవుని దగ్గర నుంచి సమాధానము లేదు. దేవుడి దగ్గర నుంచి సమాధానము లేదు. ఎందుకు దేవుడి సమాధానం ఎందుకు అవసరం వచ్చిందంటే, సౌలుకు యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధముకు సంబంధించిన సమాచారం ఏ రాజు కూడా దేవుని దగ్గర మాట తీసుకోకుండా, ఆలోచించకుండా యుద్ధంలో ముందడుగేయలేదు. సౌలుకు కూడా సేమ్ పరిస్థితి, యుద్ధం ఎదురైంది. ఈయన చేస్తే అక్కడ ఏం జరిగిందంటున్నారు 6వ వచనంలో, యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏమైందట? యెహోవా యొద్ద విచారణ చేయగా స్వప్నము ద్వారానైనను ఏ రకంగా అయినను కూడా ఆయన మాట్లాడలేదు, ఆన్సర్ ఇయ్యలేదు. సౌలుకు అర్థమైపోయింది, నా భవిష్యత్తు ఏంటనే గలిబిలి మొదలైంది. ఇక్కడ మనం నేర్చుకోవాలనుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని మౌనము వెనక అంతరార్థం. దేవుని మౌనం యొక్క విలువ. దేవుడు మౌనముగా ఉంటే ఏమవుతుంది? చాలాసార్లు మనం వింటున్నటువంటి మాట, దేవుడు మా ప్రార్థన వినట్లేదు, దేవుడు మా సమస్యలను పట్టించుకోవట్లేదు, దేవుడు మా బాధల్ని చూడట్లేదు. నిజంగానే దేవుడు సమస్యలను పట్టించుకొని స్థాయిలో ఉన్నాడా? దేవుడు మన సమస్యలను పట్టించుకొని స్థాయిలో ఉన్నాడా? నిజమేనా? నిజంగానే పట్టించుకోలేదా? కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము, ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఎలాగున్నదట ప్రాణం? భక్తుని ప్రాణము కూడా మౌనంగానే ఉన్నది. కానీ విశ్వాసి మౌనముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మౌనంగా ఉన్నప్పుడు విశ్వాసం ఏం చేస్తాడు? అసలు నిజంగా దేవుని మౌనము వెనుకున్న కారణం ఏమిటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనంలో అంటాడు, వీళ్ళు నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా. పిలాతు అడుగుతున్నాడు, వీళ్ళు నీ మీద చూడండి ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు. అందుకే అన్నాను, అసలు దేవుని మౌనము అవసరమా? ఆయనే యేసు ప్రభుల వారి ఒక చోట ఏమన్నాడు, నా చెవులు మీ ప్రార్థన వినకుండా నా చెవులకు మందమైనయా అన్నాడు. అంటే అది చిన్న మాట. దేవుడు అడిగాడు కదా. మనం అంటాం కదా, ఏం రా చెవులు మందమైనయా ఇంట్లో అని. ఆయనకైనా ఏమనుకున్నా, నా చెవులు ఏమన్నా మందమైనయా? ఏం వినకుండా మనుష్యుల యొక్క మనవి వినకుండా, ప్రార్థన వినకుండా నా చెవులు మందమైనయా అన్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ?
అసలు మీ నుంచి నాకు ఏ విజ్ఞాపన వస్తలేదు, నేను వినేది ఎక్కడుందిరా నాయన అంటున్నాడు. అంటే మీ దగ్గర నుంచి అప్లికేషనే లేదు. ఇక నేనేం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటున్నానంటే యేసయ్య మౌనముగా ఉన్న ప్రతిసారి దాని వెనుక ఒక అంతరార్థం ఉన్నది. ఒక ఇంగ్లీష్ కవి అంటాడు, ది గాడ్స్ సైలెన్స్ ఈజ్ వెరీ వైలెన్స్. ఏంటట వైలెన్స్ అంటే ఏంటి? వైలెన్స్ అంటే ఏంటి? వైలెన్స్ తీవ్రమైనటువంటి, వైలెన్స్ అంటే డేంజర్ అంటే కొడుకింత మంది చదివి ఇంగ్లీష్ మీడియం, మనం సర్కార్ బడి, ఇగో తప్పిందంటే ఎదురుంగున్న బడి గదే మా బడి. డేంజర్ అంటే ప్రమాదం. వైలెన్స్ అంటే హింస. దేవుని మౌనము ఏమన్నాడైనా? హింస అన్నాడు. ద జాన్ బొనియన్ యాత్రికుడు ప్రయాణం అనే బుక్లో ఉంటుంది. దేవుని మౌనము చాలా ప్రమాదకరం, చాలా హింసాత్మకంగా ఉంటుంది అన్న. నిజంగానే ప్రాక్టికల్గా చెప్తాను. నిజంగానే సరే దేవుడి మౌనం పక్కకు పెడితే మన మౌనం సంగతి చూద్దాం. నిజంగానే మౌనము హింసనా? ఎప్పుడన్నా ఆలోచించారా లాజిక్గా? మనం ఒక ఇంట్లో ఉన్నాం, లేదా మనం బాగా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, పిల్లలు, తల్లిదండ్రులు, భార్యను, భర్తను, ప్రేమికులు, వాళ్ళు మాట్లాడట్లేదు, సైలెన్స్. అప్పుడు మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మాట్లాడకపోతే ఎట్లుంటుందంటే, ప్రపంచంలో ఎటు చూసినా ఏముండదు. ఎంత ఇప్పుడు సముద్రాన్ని చూసామనుకో, సముద్రం మీద చూస్తే ఎట్లుంటుంది? అవతల ఒడ్డు కనిపించదు, ఆకాశమే సముద్రంలోకి ఇట్లున్నట్టు కనపడుతుంది. నిజమేనా? ఆకాశము సముద్రం కలిసి ఉందా అంటే అంత శూన్యం కనబడుతుంది. నిజంగానే దేవుని మౌనము, మనకిష్టమైన వ్యక్తి యొక్క మౌనమే అంత ప్రమాదం, పిచ్చిలేస్తుంది కదా. ఎవ్వరు మాట్లాడక ఒంటరిగా ఉంటాండి, వెంటనే లోన్లీనెస్ వచ్చింది. ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది. నిజమే, ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది. అందుకే దేవుడు అన్నాడు ఆదాముతో ఏమని? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి జంట గుంటీలు చేసిన పొడిగింది. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో అనే సాంగ్లో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేనో తోటలో, ఉండేదెవరు పోయేదెవరు గిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేనో తోటలో. ఏదేనో తోటలో ఏమొచ్చింది? ఒక మరణమే వచ్చిందా? చాలా మట్టుకు బైబిల్ గ్రంథాన్ని వన్ వే ట్రాఫిక్ అయిపోయింది. దేవుడు వాక్యాన్ని ఏమన్నాడు? ఏంటిదట? రెండంచులు గల ఖడ్గము. కానీ మన జీవితంలో ఏమైపోయింది? వన్ వే అయింది. ఎలాగనో చెప్పారా? ఏదైనా తోటలో ఏమొచ్చింది? రెండాన్నే ఉన్నాయి. అయ్యా జీవం అక్కడే ఉంది, మరణము. కానీ మనకు ఎక్స్పోజ్ అయింది ఏంటిది? బాగా ఏదైనా తోట అనగానే టక్కన గుర్తుకొచ్చేది ఏంటిది? పాపము. ఎవరు చేశారు? ఎంత ఒక చిన్న నవ్వుకోవడానికి చెప్తాను. పాపం ఎవరు చేశారండి మొట్టమొదట? కాదా? మరి దేవుడు ఎవరిని అడిగిండు? సంజయ్షి. ఎందుకు
ఎందుకు అవ్వమ్మకు బాధ్యత లేదా? ఈమె పోయి తింటా అది పాపం చాటుకుని ఆదాం నుంచి, అదామా నువ్వు ఎక్కడా అంటే ఈయన చాటుకుంటా, అయ్యా నాకు పట్టలేవు. ఎవడరా నీకు ఆ మాట చెప్పినాడు అంటే ఇక నేను చూసుకుంటే అర్థమైంది స్వామి అన్నాడట. అడగాల్సింది ఎవరిని ముందుగా? అయితే రూల్ ప్రకారం ఎవరిని అడగాలి? హవ్వని అడగాలి. కానీ తప్పెవరిదైంది ఇక్కడ? ఎందుకు ఆదాము దగ్గరికి పోయింది? అందుకే చెప్తున్నాను, దేవుని మౌనము వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఏదేను తోటలో వాళ్ళు పండు తింటున్నప్పుడు దేవుడికి చెప్పరాలేదా? చాలామంది అడుగుతారు, ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు సార్ అని. ఎందుకో తెలుసా? నీ జీవితపు స్థితిగతుల నిర్ణయాన్ని తీసుకోగలిగినటువంటి స్వాతంత్రత మనిషి జీవితములో ఇవ్వబడింది. నీవెలాగుండాలన్నది నీ చాయిసే. ఎవరి మార్పు లేదు, ఎవరి ప్రోద్బలము లేదు, ఎవరు నిన్ను మార్చరు. చాయిస్ ఈజ్ యువర్స్. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. అడుగుతాడా దేవుడు? తల్లిదండ్రులు అడుగుతారా? కనబడితే అడుగుతారు, కనబడకపోతే ఏం చేస్తున్నామో తెలియదు కదా. కానీ అన్నీ కనబడుతున్నా కూడా ఆయన ఏమై ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అందుకే నన్ను సౌలు రాజు దగ్గర దేవుడు మౌనంగా ఉండడానికి కారణము, పిలాతు అడిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? పిలాతు దగ్గర ఆయన మరణం మౌనంగా ఉండకపోతే నీకు నాకు రక్షణ లేదు. కానీ ఈ కాలంలో ఇప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉంటున్నాడా? ఇప్పుడు ఈ కడవరి తరంలో ఏమైందట? దేవుడి ఆత్మ ఘోషిస్తున్నది. దేవుడి ఆత్మ పద్మాసునందు పరవాసిగా పరలోక దర్శనము కలుగగా మా జీవితంలో మే చూసిన ప్రభు గాయములు మాకు కనిపించగా చెవి గలవాడు వినుగాకని ప్రభు ఆత్మఘోష వినిపించలేదా? ప్రైజ్లార్డ్. ఏమైందట? ప్రభు ఆత్మఘోష వినిపించలేదా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉన్నాడు యేసు ప్రభు. మౌనము మౌనము మౌనము. దేవుని మౌనం వెనుక వల్ల జరిగింది ఏంటి చెప్తా వినండి సీరియల్గా. ఏదైనా తోటలో దేవుని మౌనం వల్ల ఏం జరిగింది? ఇవ్వబడిన స్వతంత్రతను వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఫ్రీడమ్ను తప్పుగా వాడుకున్నారు కాదా? మీరు ఈ ఏదైనా తోటలో ఎక్కడ నుండి ఏమైనా చేయండి, కానీ ఇది ఒక్కటి చేయకన్నాడు. ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి వదిలేసిపోయాడు దేవుడు, అవునా కాదా? కానీ ఏం చేశారు? దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ను, స్వతంత్రతను వీళ్ళు ఏం చేసుకున్నారు? మిస్యూజ్ చేశారు. మొట్టమొదటి దేవుని మౌనం ఏమైంది? దేవుడు మన జీవితంలో మౌనముగా ఉండాలి అనుకుంటే ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని దగ్గర నీకున్న స్వతంత్రాన్ని నువ్వు కోల్పోతావు. ఏంటట? నెంబర్ 1 రాసి పెట్టుకోవాలి. ఏం జరిగిందట? స్వతంత్రతను నువ్వు కోల్పోతావు. ఇంకొకటి, నీ భవిష్యత్ అంధకారం అవుతుంది. సౌలు రాజు దగ్గర ఏం జరిగింది? సౌలు రాజు దగ్గర ఏమైంది? ఎక్కడికి పోవాల్సి వచ్చింది సౌలు?
కాదా? ఎందుకో తెలుసా? ఈ సోద చెప్పేటటువంటి వారందరినీ దేశ బహిష్కరణ చేసిన గనుడెవరు? ఈయనే. ఏమన్నాడు? సోద చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడో వాడొక్కడు కూడా దేశంలో ఉండడానికి వీళ్ళేది, అందరినీ తోసేయండి, యెహోవా దగ్గర మాత్రమే విచారణ చేయాలి, మన ప్రతి సమస్యకు ఆయనే సమాధానమై ఉన్నాడు గనుక ఆయన దగ్గర మాత్రమే విచారణ చేయాలి అన్నాడు. కానీ చివరికి సౌలు స్వరం ఏమైంది? సౌలు స్వరం ఏమైందంటే దేవుని చెవులకు మరి ఎందుకు చేరట్లేదు? ఇక్కడ మనం చదువుకున్న వచనం 6వ వచనం పైన చూస్తే ఏమనుంటుంది? ఆయన ప్రార్థన చేయగా, విచారణ చేయగా ఏం లేదు, ఆన్సర్ రాలే, సైలెన్స్. ఫోన్ కొడుతూనే ఉన్నాడు, ఆడ కుయ్యి అని సప్పుడు కూడా వస్తలేదు. టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఎస్, ఇదే ఈరోజు ఉన్నటువంటి యావత్ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అతి పెద్ద ప్రశ్న, అనుమానం. దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? ఇది క్లారిటీ చేసుకుని, ఇది మన జీవితాల్లో క్లారిటీ వస్తే మన జీవితంలోని చాలా సమస్యలకు దేవుడు సమాధానం ఇస్తాడు. నిజంగా ఇది అర్థం కాకపోతే మన జీవితంలో ఇంకేమీ చేయలేం. నిజంగానే దేవుడు మన జీవితంలో నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాడా? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాడా దేవుడు? ఎంతమంది యథార్థంగా గుండె మీద చేసుకొని నేను ఇప్పుడు మోకరించిన దేవుడు నాతో మాట్లాడగలడు, దేవుడు నా మాట వినగలడు, నేను ఆయన స్వరమును వినగలనని చెప్పగలిగినటువంటి యథార్థవంతులైన క్రీస్తు సైనికులు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎంతమందికి ఉంది? ఇక్కడున్న నలుగురమైనా చెప్పగలమా ఎస్ నాకు ఆ హోప్ ఉంది అని? ఎందుకో తెలుసా? దేవుడి సన్నిధి ఏమైంది అంటే నిర్లక్ష్యమైందని చాలా చెప్తున్నారు. నిర్లక్ష్యమైంది నిజమే, మామూలు నమ్మకత్వం అనే ముసుగులో అయింది. యేసుప్రభు ఎవరు? నా దేవుడు కదా? ఈ మాట ఎంతమంది, ఏ క్రైస్తవుడు అనడు? పండగ క్రైస్తవుడు కూడా అంటాడు, మీరు ఎవరిని మొక్కుతారు స్వామి అంటే యేసుప్రభు. ఎన్నాళ్ళు అయింది ప్రార్థన చేసి అంటే, ఎంతసేపు అయింది ప్రార్థన చేసి అంటే తెలియదు. బైబిల్ ముట్టుకోక చదవక ఎన్ని రోజులు అయింది తెలియదు. ఒక విషయం చెప్తా వినండి. దేవుడి మౌనము, ఎందుకు దేవుడు ఈరోజు మౌనముగా ఉన్నాడు? నిజంగా మన ప్రార్థన వినట్లేదా? వినేలాగా మనం ప్రార్థన చేయట్లేదా? పోయిన వారం, అంతకుముందు వారము చెప్పాను, మనం ఎవరం కావాలి? వారసులం. ఎవరం కావాలి? వారసులం అయితేనే నువ్వు కరెక్ట్ స్థాయిలో ఉన్నట్టు. వారసుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తేనే కరెక్ట్ స్థాయిలో ఉన్నట్టు, లేదా ఏమైనట్టు? వీళ్ళ వంటిదే పరలోక రాజ్యం. ఎవరి వంటిది? పిల్లల వంటిదా? నాకు దానికి వాళ్ళు కామెంట్ పెట్టారు, పిల్లలకు పరలోక రాజ్యం లేదన్నట్టు మాట్లాడారు మీరు. నేను పిల్లలకు పరలోక రాజ్యం లేదని చెప్పలేదు అందులో. ఇలాంటి మనసు గలవారైతేనే, అంటే పిల్లల లాంటి మనసు గలవారని, పిల్లలకు పరలోక రాజ్యం లేదు. అక్కడ ఎట్లా వచ్చిందంటే ప్రొనౌన్సియేషన్, వీళ్ళది కాదు పరలోక రాజ్యం అన్నాను. అంటే ఎవరిది? పిల్లలది కాదు అంటే ఈ పిల్లలకు కాదన్నట్టు, పిల్లల స్థాయిలో ఆధ్యాత్మిక జీవితం పిల్లల స్థాయిలో ఉన్న వాళ్ళదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తంలో నిజంగానే సంఘంలో ఉన్న అనేక మంది కుటుంబాల్లో ఉన్న ఒక అనుమానం, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా జీవితంలో ఇంకా సమస్యలే ఉన్నవి, నేనేం ప్రార్థన చేసినా దానికి సమాధానం లేదు. ఈ సమయంలో
నిజంగానే దేవుడు మౌనముగా ఉంటే మనం బ్రతకగలమా? జాన్ బనియన్ అన్నాడు, ఏమని? పోరాటమట ఆయన మౌనం. ప్రియులారా, మౌనము, ద సైలెన్స్, దేవుడు వినట్లేదు అనుకుంటున్నాం. నిజంగానే దేవుడు వినట్లేదు. సౌలు ప్రార్థన విన్నాడా? సౌలు చేసిన విజ్ఞాపన వినప్పుడు నువ్వు నేను చేసిన విజ్ఞాపన ఎందుకు వినాలి? సరే, ఇంకొక మాట అడుగుతాను, దేవుడు మనుష్యుడు చెప్తే వింటాడా వినడా? ఈ క్లారిటీ అయినుందా? వింటాడా వినడా? క్లారిటీ ఎక్కడన్నా నిన్నడా? ఏం విన్నాడు? దేవుడు చెప్పితే, భక్తుడు చెప్తే దేవుడు ఏం విన్నాడు అనే నా క్వశ్చన్. వింటాడా? అక్క బైబిల్ ఆధారంగా మనం చెప్తే ఏమైనా విన్నాడా? దీనికి ఒక విషయం ఏంటంటే, దేవుని చిత్తంలో ఆయన వినాలి. అసలు దేవుడు వినాలి అనుకుంటే ఎవరు చెప్పినా వింటాడు. ఎందుకట? నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ అనేదాన్ని వాయిస్ ఓవర్ ఏంటిది? సింగర్ రిలీజ్ చేస్తూ చేయన్నా. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏమిటంటే, నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ అనే సాంగ్ నేను రాసినటువంటి పాట. మా ప్రియ సహోదరులు మనోహర్ అన్న గారు ఈ పాట పాడారు. అతి తొందరలో దీన్ని రిలీజ్ చేస్తాను. నా సబ్స్క్రైబర్లో చాలామంది లేదు అనుకో, ఇతనే మనోహర్ అన్న. మాకు అతి చిరకాల మిత్రుడు, అజాత శత్రువు అంటాం కదా, అట్లా గొప్ప దైవజనుడు, గొప్ప సింగర్. ఈయనకు నేను గత మెసేజ్లో చెప్పాను, ఈయన కొన్ని పాటలు పాడిన పాటలు నేను ఇన్స్పైర్ అయ్యి, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు చాలా ఆదరణ ఇచ్చినవి. అలాంటి ఒక మంచి గాత్రం కలిగినటువంటి సహోదరులు ఇన్నాళ్ళు నేను చిన్నపిల్లనప్పటి నుంచి ప్రభువుకు దగ్గరగా ఉన్నారు. అనేక వేదికల మీద పాటలు పాడుతూ అద్భుతంగా వాడబడ్డారు. కానీ ఈరోజు మట్టుకు క్రైస్తవ రాజకీయాల వల్ల అన్నకు సరైనటువంటి గుర్తింపు రాలేదు. దానికి చింతిస్తున్నాము. ఈ రోజు నుంచి, అంటే గత కొన్ని రోజులుగా మేము కలిసి పరిచర్య చేయాలనుకున్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం, ఉజ్జీవము, దేవుని కొరకు ఒక బలమైన సింహాల దండు తయారు చేయాలన్నటువంటి అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి ఆజ్ఞ మేరకు మేము ఇక్కడ పెద్దపల్లిలో పరిచర్య చేస్తున్నాం. మన నాతో పాటు పరిచర్యలో ఉన్నాడు. ఇక ముందు రాబోయేటటువంటి నేను రాసే అనేక పాటలు కూడా ఎక్కువ అన్నే పాడతాడు. అన్న మంచి స్వరం. ఎందుకు చెప్పానంటే, ఇప్పటి నుంచి ఆ ప్రభు పరిచర్యలో జరగబోయే ప్రతి కార్యక్రమం ద్వారా మనోహర్ అన్నని ఒక మంచి బలమైనటువంటి దేవుని కొరకు ఒక యుద్ధ వీరుడుగా మేము ఇక్కడ అనేకులను తీర్చిదిద్దేటటువంటి పాత్రలు అన్న నాతో పాటు నిలబడతారని ముందుకు వచ్చాడు. సంతోషం. దీన్ని బట్టి నేను ఈరోజు అన్నను ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ పెద్దపల్లి ద్వారా అన్నను నేను నా సహదాసుడిగా మరియు ఒక మంచి ప్రముఖ సింగర్గా నా పాట ద్వారా, నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ అనేటువంటి పాట ద్వారా నేను పరిచయం చేస్తాను. అతి తొందరలో, ఇది ప్రోమో అనుకోండి, అతి తొందరలో ఆ సాంగ్ మీ ముందుకు రాబోతుంది. యాక్చువల్లీ ఇది ప్రోమో చేయాలని మేము అనుకున్నాము, కానీ అనుకోకుండా దేవుడు ఇలాగ దీన్ని రిలీజ్ చేసేసాడు. కనుక అన్న తన గాత్రంలో నుంచి నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ అన్నాడు ఒక పల్లవి వాడతాడు. ఇది ప్రోమో కింద దీన్ని కన్వర్ట్ చేద్దాం. తాడండి.
ప్రైజ్ ద లార్డ్. మంచిదన్న, చాలా సంతోషం. ఈ సాంగ్ ద్వారా అన్నను నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సింగర్గా, నాకు సహదాసుడిగా నేను పరిచయం చేస్తున్నాను. అన్న కొరకు ప్రార్థన చేయండి, ఆశీర్వదించండి. అనేక రోజులుగా అనుకున్నాం ప్రోమో షూట్ చేయాలని, అది ఈ రోజుకి వచ్చింది. సరే, ఓకే, ఏదేమైనా సరే, మనం ఆ మిగిలినటువంటి వర్తమానాన్ని, దేవుడు నిజంగానే ఈరోజు సంఘంలో ఉన్నాను, మా స్వరము మాకు దేవుడు మా మాట వినట్లేదు, దేవుడి ద్వారా మా సమస్యల్లో దేవుని హస్తం చూపు లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం ఎందుకు అనేటటువంటి అనుమానాలతో దేవుణ్ణి విడిచిపెట్టలేక, దేవునితో సరిగా కలిసి బ్రతకలేక, ఈ సాతాను పెట్టే ఉచ్చులో చాలా ఇబ్బందికరంగా బతుకుతున్న వారికి ఒక మాట చెప్తున్నాను. దేవుడు నేరుగా ఈ అనుమానం, ఈ ఇబ్బంది ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయమున నీవు ఎట్టి కొలతతో కొలుతువో అట్టి కొలతతో నీకు కొలవబడును అని చెప్పబడింది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఏ కొలతతోటైతే, అంటే నీవు ఎలాగ దేవుణ్ణి ఎంత మట్టుకు ప్రేమిస్తున్నావో, ఎంత మట్టుకు నిజాయితీ కలిగి ఉంటావో, ఎంత మట్టుకు నిబద్ధతతో దేవుని కొరకు నీవు నిలబడతావో, అప్పుడు అంతే ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటుంది. నీవు దేవునికి పై భక్తి గలవాన్ని దాని వలె నటించి చూపించి దేవుని శక్తిని ఆశ్రయించకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుడు తన నోటి నుంచి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాడు. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలంటే ఉండదు. ఇన్నాళ్ళు కాపాడాడు, ఆశీర్వాదం ఉంటుంది. అంతకుముందు ఏదుందో గదే ఉంటుంది. ఇంకా నువ్వు ఎదుగుదల ఉండదు నీ కుటుంబంలో గ్రోత్ ఉండదు. ఎందుకో తెలుసా? నీ ఆశీర్వాదానికి నువ్వే అడ్డుగా ఉన్నావు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి కాస్తూ కూస్తూ ఆశీర్వాదాన్ని దేవునికి దూరంగా ఉండి నీవు పొందుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, దేవుడు నిన్ను దూరము చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీదనే ఆగిపోతున్నాయి. దేవునికి నీకు సరి అయిన సమాధానము లేక ఇప్పటికైనా మనం గమనించుకొని తిరిగి వద్దాం. నువ్వు సత్యానికి దూరంగా ఉండి బ్రతికినంత కాలము, దేవుని క్రమశిక్షణకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికినంత కాలము నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. నీ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది ఉండదు. ఇవి నువ్వు కావాలనుకున్న రోజు యేసు ప్రభు కొరకు ఎలాగనైతే నువ్వు బ్రతుకుతానని ప్రమాణం చేసే గుండె ధైర్యము కలిగి నిజాయితీగా రా బయటికి. వేషధారణ జీవితాన్ని వదిలేయనంత కాలము నీవు సమాధానము కలిగిన జీవితాన్ని జీవించలేవు. మరొకసారి చెప్తున్నాను, వేషధారణ జీవితాన్ని వదిలేయనంత కాలము సమాధానము కలిగిన జీవితాన్ని నువ్వు జీవించలేవు. కనుక ఈ సమయములో దేవుడు మన జీవితంలో మౌనముగా ఉన్నాడు, నా ప్రార్థన వినట్లేదు అనడానికి మెయిన్ కారణం మనమే. మన అజ్ఞానము, అవిశ్వాసమే కారణం. వీటన్నింటినీ వదిలేసి ఈ క్షణమే దేవుడి సన్నిధిలో ఈ వాక్యం విన్న వెంటనే మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం నేరుగా వాక్యం కొరకు. ప్రభా, నీకు వందనాలు. చదవబడిన వాక్యం, అందించబడ్డ వాక్యంను విరిచి వడ్డించండి, నీ కృపలో భద్రపరిచి కాపాడి నా కొరకు మా కొరకు ప్రభా నువ్వు అందించినటువంటి వాక్యాన్ని ప్రభా సాతాను ఎత్తుకుపోకుండా నీరుకట్టి ఫలింపచేయండి. ప్రభా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని కూడా దీవించి నీ కృపలో భద్రపరిచి కాపాడమని ప్రభా, ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసాం. నిశ్చితమైతే అతి త్వరలో దీన్ని కూడా మేము రిలీజ్ చేయటకు నువ్వు కృప చూపి తోడైన నీ కృపలో భద్రపరచమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. నువ్వే తోడైన నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఏస్తున్నాము ప్రాణించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.